సింహరాశి వారికి 2025వ సంవత్సరం నుండి మరియు ఉగాది పండుగ నుంచి ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మఖా నక్షత్రంలోని 4 పాదాలు, ఉబ్బా నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలోని 1 పాదం కలిపితే సింహరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్తులు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా, మీ, మూ, మే, మో, టా, టీ, టు, టే అక్షరాల వారందరూ కూడా సింహరాశి జాతకులే. సింహరాశికి అధిపతి రవి భగవానుడు. ఈ సంవత్సరం వీరికి ఆదాయం 11, వ్యయం 11. చూడండి, వీరు ఎంతటి అదృష్టవంతులో, ఎంతైతే ఖర్చులు ఉన్నాయో అంతే సరిపడినంత ఆదాయం రాబోతుంది. ఆదాయానికి తగ్గట్టుగా ప్రణాళికలు రచించుకోగలిగితే వీరికన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి కూడా గమనించాలి. ఎందుకనగా ఈ రాశాధిపతి రవి ఈ ఉగాది పండుగ నుంచి రాజులు రవి అవ్వడం వలన ఆరోగ్యము, సిట్రేటు, ప్రవర్తన, క్రమశిక్షణ, రాజనీతి, ఆధ్యాత్మికంగా ఉండడం అన్నిటినీ కూడా వీరికి వెన్నతో పెట్టే విద్య. ప్రజలతో ఎప్పుడు మమేకం అవ్వడం, ఎలక్షన్స్లో నిలబడాలనుకున్న వారందరికీ చాలా విజయాలు, గ్రామ, రాష్ట్ర, దేశ, ప్రపంచ స్థాయి వరకు సింహరాశి వారికి మంచి ప్రేక్షకాదరణ, జనాలతో సత్సంబంధాలు, ఆధ్యాత్మికంగా భౌగోళికమైనటువంటి అంశాలలో ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకొని మెలగడం వలన వీరికి సభల యందు, సమావేశాల యందు రాజ సన్మానం, గజ సన్మానము, అలాగనే అవార్డ్స్, రికార్డ్స్ ఈసారి సింహరాశి వారికి సొంతం కాబోతున్నాయి. పైన రాజు రవి అవ్వడం, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి, గ్రామపాలకుడు, రాష్ట్రాధిపతి, పశునాయకుడు కూడా అవ్వడం వలన వీరికి ఎర్రటి నేలల పంటలు బాగా పండడం, అంటే మిరప, టమోటా, అలాగనే కంది, లైక్ క్యారెట్ అనేటువంటి ఆహార ఉత్పత్తులు ఎర్రటి నీళ్ళలో కలిసి రావడం, ఎరుపు వస్త్రాలు ధరించడం వలన రాజకీయ ప్రవేశం అవ్వడం, ఉన్నతమైనటువంటి శత్రువు లేనటువంటి వ్యక్తిగా చరిత్రలో మిగిలిపోయే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. కనుక వీలైనంత వరకు ఒక ఎర్రటి గుమ్మడికాయను తెచ్చి ప్రతి నెలలో ఒక్కసారి మీ జన్మ నక్షత్రం రోజున కానీ, అష్టమి తిథి ఎందున కానీ, అమావాస్య తిథి ఎందును కానీ, పూర్ణిమ తిథి ఎందును కానీ ఆ కూష్మాండ దీపం పెట్టగలిగినట్లయితే శత్రువులు సమూలంగా నశించిపోతారు. అలాగనే ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితేనే కాళభైరవ స్వామికి ఆశీస్సులు మీ పైన ఉన్నాయని చెప్పి గమనించాలి. అష్ట కష్టాలకు స్వస్తి పలకబోతున్నారు. అష్టైశ్వర్య స్వాగతం ఎలా పలకాలి అన్నట్లయితే ఈ కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేసుకొని ఆ తదనంతరము పూజ అంతా అయిపోయిన తర్వాత కాళభైరవ స్వామి స్మరణ తదనంతరము దానం చేయడము, ప్రవహించే నీటిలో వేయడం వలన సింహరాశి వారికి విపరీతమైన రాజయోగంతో పాటు భగవంతుడు ఆశీస్సులు ఉంటాయని చెప్పి కూడా గమనించాలి.